సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు. సో చాలామంది అంటే మన ఇయర్ బడ్స్ కానీ అవి ఇవి పెడతా ఉంటారు. దాంతోపాటు చాలామందికి ఇయర్ వ్యాక్స్ అనేది ఉంటుంది. దానివల్ల అందరూ చేతి పెట్టడం అది చేసి చెవులో ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవడం, అదేవిధంగా చెవులో జుయ్యమన్నట్టు ఏదో సౌండ్ కానీ, సో వాటర్ వెళ్ళినప్పుడు సౌండ్ కానీ ఇట్లా వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిపైన చాలామందికి సందేహాలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ అశ్విని నక్క గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే ఇయర్ గురించి నేను ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి అనుకున్నా పాడ్కాస్ట్. సో అంటే నాకే కొన్ని జరిగినాయి. అంటే నాకు ఇయర్లో పింపుల్ అవ్వడం కానీ, సో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నాకు వేరే ఎక్స్పీరియన్స్ కానీ ఇట్లా కొన్ని జరిగినాయి. సో ఫస్ట్ వాటి గురించి మనం మాట్లాడదాం, దాని తర్వాత నెక్స్ట్ వేరే టాపిక్కి వెళ్దాం. సో పర్సనల్గా నాకున్న డౌట్స్. సో అంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు, సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకునేటప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే సంథింగ్ ఏదో చెవులో బరువు అయినట్టు ఏదో సంథింగ్ ఏదో. మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు చెవులో నాకు ఏదో విధంగా ఉండే. అసలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అసలు ఇయర్లో అట్లా? ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్న కండిషన్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ జనరల్ టర్మ్స్లో ఏరోప్లేన్ ఇయర్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ బారోట్రామా. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మన ఇయర్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ బ్యాలెన్సింగ్ ద ప్రెషర్. సో మన ఇయర్ జస్ట్ వినపడడానికే కాకుండా ఇట్ ఆల్సో ప్లేస్ అ సెకండ్ రోల్ వేర్ వీ బ్యాలెన్స్ థింగ్స్ అట్లా. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ, ఇప్పుడు ట్రై టు అప్లై దిస్ ఇన్ జనరల్ టర్మ్స్, మనకి లిఫ్ట్లో కూడా అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్ వెరీ హైయెస్ట్ ఫ్లోర్స్ 25, 30, 50, 40th ఫ్లోర్స్లో, ఎస్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ప్రెషర్, మన ఇయర్ బయట ప్రెషర్ అండ్ దెన్ ఇయర్ లోపల ఉన్న ప్రెషర్ మిస్బ్యాలెన్స్ అవుతుందో, యూ విల్ హ్యావ్ దట్ హెవీనెస్ కానీ, యూ విల్ హ్యావ్ దట్ ఫుల్నెస్ కానీ, చెవి బ్లాక్ అయినట్టు కానీ, చెవి బరువుగా కానీ, చాలామంది పెయిన్ అండ్ డిస్కంఫర్ట్నెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఆ ప్రెషర్ నార్మల్ అయ్యేంత వరకు యూ విల్ హ్యావ్ దట్ డిస్కంఫర్ట్నెస్ ఇన్ యువర్ ఇయర్. సో వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు మేనేజ్ దిస్ అనమాట. అలాంటప్పుడు యూజువలీ చాక్లెట్స్ ఇస్తారు మనకి ఏరోప్లేన్లో. సో యూ హ్యావ్ టు ఓపెన్ అండ్ క్లోజ్ యువర్ జా, ఆర్ యూ హ్యావ్ టు చీవ్ సంథింగ్, చాక్లెట్ కానీ ఏదైనా తింటూ ఉండాలి. సో దట్ బయట నుంచి వచ్చే ప్రెషర్ని యూ ఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఇట్ ఇంటర్నలీ అనమాట.